గత ప్రభుత్వం చేసిన అప్పులు ఓవైపు, తాజాగా చేస్తున్న అప్పులు మరోవైపు. ఇక అప్పులకు కడుతున్న వడ్డీలు ఇంకోవైపు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తెస్తున్న అప్పులు ఈ రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు సమకరించుకుంటూనే పాత అప్పులకు వడ్డీలు కట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సవాల్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారాయి. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఉండగా వాటికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారమవుతోంది. పాత అప్పులకు ప్రతిరోజు దాదాపు 191 కోట్ల వరకు అసలు వడ్డీ చెల్లిస్తుందట రేవంత్ సర్కార్. డిసెంబర్ 7న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 నెలల్లో పాత అప్పులకు సంబంధించి దాదాపు 38,000 కోట్ల వరకు అసలు ప్లస్ వడ్డీ చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. అసలే జీతాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అవస్థలు పడుతున్న రేవంత్ ప్రభుత్వానికి పాత అప్పులు తలకు మించిన భారంగా మారాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతూనే కొత్త అప్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రేవంత్ ప్రభుత్వం 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. అయినా ఖజానా ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తోందట. ఉద్యోగుల జీతాల నుంచి మొదలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 1,000 కోట్ల రూపాయలు కావాలి. అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ 2 పథకాల కోసం అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు.